హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అమేజ్ఫిట్ బీప్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. అయితే ఈ వాచ్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. గివ్ అవేలో ఎలా గెలుపొందాలి అనేది తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఈ బాక్స్ పైన కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూడండి. 1.43 లార్జ్ కలర్ డిస్ప్లే ఉంటుందని చెప్పేసి 60+ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయట. దాంతోపాటు బ్లడ్ ఆక్సిజన్ మెజర్ చేసే సిస్టమ్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు 9 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మనకు 31 grams మాత్రమే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేసేశారు. 5 ATM వాటర్ రెసిస్టెంట్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేసేశారు. స్లీప్ క్వాలిటీ మానిటరింగ్ ఉంది. దాంతోపాటు పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి ఈ వాచ్ చూడడానికి ఎలా కనిపిస్తుందో చూద్దాం. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్, బయింగ్ లింక్ అవంతా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ వాచ్ని అయితే ఈ బాక్స్లో నుంచి ఇలా బయటికి తీద్దాం. సో ఇలా మొత్తం బాక్స్లో మనకి ఇంకొక 3 బాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో అందులో భాగంగా మనకి ఇక్కడ స్మార్ట్ వాచ్ అయితే పంపించడం జరిగింది. బ్లాక్ కలర్లో చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఈ స్మార్ట్ వాచ్ కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కవర్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ కవర్లో నాకు తెలిసి యూజర్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో అదైతే ఒక పెద్ద బుక్ని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బాక్స్ ఇచ్చారు కదా. సో ఈ బాక్స్లో మనకు దీన్ని ఛార్జ్ చేయడానికి ఈ ఛార్జింగ్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే, ఇక ఈ బాక్స్లలో అయితే ఏం లేవు. సో ఫ్రెండ్స్, ఇది అమేజ్ఫిట్కి సంబంధించిన స్మార్ట్ వాచ్. నిజంగానే చాలా లైట్ వెయిట్గా ఉంది ఫ్రెండ్స్. అమేజ్ఫిట్ బ్రాండింగ్ ఉంది. ఇటు ఒక డైలర్ని అయితే ప్రొవైడ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. ఈ స్ట్రాప్కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ అనేది కింది వైపు మనకు కొన్ని సెన్సర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దీనికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఛార్జింగ్ అడాప్టర్ ఇది. దీని మీద ఇలా తీసుకెళ్లిన వెంటనే దీనికి అటాచ్ అయిపోతుంది. ఒక మ్యాగ్నెట్ లాగా అయితే ఇది అతుక్కుపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు చూడండి, ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఫ్రెండ్స్, జెబ్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది ఈ అమేజ్ఫిట్ వాళ్ళకి సంబంధించి. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని QR కోడ్ స్కాన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మిగతా ప్రాసెస్ మొత్తం అదే తీసేసుకుంటుంది. సో ఇక్కడ మిమ్మల్ని పేరు చేయమని అడుగుద్ది స్కాన్ చేసేసి. సో నేను నా పేరింగ్ చేసేసాను. పేరింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ బౌండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఆప్షన్స్ రావడం చూడొచ్చు. దాంతోపాటే యాక్టివేట్ న్యూ డివైస్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ నేను న్యూ అని పెట్టేసి ఓకే బటన్ ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డివైస్ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవుతుంది. సో అలా ఇది డివైస్ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అయిపోద్ది. సో ఇవాళ డేట్ అండ్ టైం మీరు చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ నేను పైకి స్వైప్ చేసేస్తుంటే కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. సైడ్కి స్వైప్ చేసేస్తుంటే ఈ ఫుట్ కౌంటర్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి ఈ హార్ట్ రేట్ మెజర్ అయినా కానివ్వండి, దాంతోపాటే మనకు డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ ఏవైతే ఉంటాయో అవైతే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దీన్ని మీరు ట్యాప్ చేసేసారనుకోండి, ట్యాప్ చేసేస్తే మిగతా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూడడానికి కనిపించేస్తున్నాయి. చూడండి, యాక్టివిటీ గోల్ అని చెప్పేసి, పై అని చెప్పేసి, హార్ట్ రేట్ అని, ఎక్సర్సైజ్ అని చెప్పేసి, SO2 చూడడానికి కూడా మనకు దీనిలో కనిపించేస్తుంది. స్ట్రెస్ మానిటర్ ఉంది. దాంతోపాటే మనకు సైకిల్ ట్రాకింగ్, అలారం అని చెప్పేసి ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం వాచ్ ఫేసెస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు కొన్ని వాచ్ ఫేసెస్ కూడా చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మనకు నచ్చిన వాచ్ ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్యాప్ చేసేస్తే అక్కడ మనకు ఆ వాచ్ ఫేస్ అయితే అప్లై అయిపోద్ది. ఫ్రెండ్స్, వాచ్ చేతి పెట్టేసుకుంటే ఇలా కనిపించేస్తుంది. ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీనిలో చూడండి మనకు ఎంత బ్యాటరీ బ్యాకప్ ఉంది అనేది అయితే చూపించేస్తుంది. దాంతోపాటు మనకు దీనిలో ఏమేమైతే సెట్టింగ్స్ ఉన్నాయో వాటన్నిటి మనం ఇక్కడ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వాచ్ సెట్టింగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా, దీనిలోకి వెళ్ళొచ్చు. దాని తర్వాత హార్ట్ రేట్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ట్రాక్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఫైండ్ వాచ్ అని చూసారా, దీన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇది వైబ్రేట్ అవుతుంది. సో అలాగైతే మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. మిగతా అన్ని ఫీచర్స్ అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి స్మార్ట్ వాచ్ని గెలుపొందాలి అంటే చాలా సింపుల్. ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఇది. దాంతోపాటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. దానిలోకి వెళ్ళేసి ఇందులో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది అక్కడ కామెంట్లో రాయండి. సోషల్ మీడియాలో ఫాలో అయితే ఫాలో అవ్వండి, మీ ఇష్టం అది. సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ 31st రోజు లైవ్లోకి వచ్చేసి ర్యాండమ్ కామెంట్ పిక్కర్ యూస్ చేసేసి ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి దీన్ని నేనైతే కొరియర్ చేసేస్తాను. సో మరి ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.